బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జగన్ అధ్యక్షతన పార్టీ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ సమన్వయకర్తలు పాల్గొని ప్రజా సమస్యలు, పార్టీ బలోపేతంపై చర్చించనున్నారు. అలాగే రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధత, తాజా రాజకీయ పరిణామాలు, ఎస్ఐఆర్ ప్రక్రియపై పార్టీ నేతలకు అధినేత దిశానిర్దేశం చేయనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జగన్ అధ్యక్షతన పార్టీ ముఖ్య నాయకుల సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ సమన్వయకర్తలు పాల్గొని ప్రజా సమస్యలు, పార్టీ బలోపేతంపై చర్చించనున్నారు. అలాగే రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధత, తాజా రాజకీయ పరిణామాలు, ఎస్ఐఆర్ ప్రక్రియపై పార్టీ నేతలకు అధినేత దిశానిర్దేశం చేయనున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులతో తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశం కాబోతూ ఉన్నారు. ఈ సమావేశంలో ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, 175 అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, స్టేట్ డిప్యూటీ జనరల్ సెక్రటరీలు వీళ్ళంతా కూడా హాజరు కాబోతూ ఉన్నారు. ఈ రోజు ఉదయం 11 గంటలకి ఈ సమావేశం ప్రారంభం కాబోతుంది. ఈ సమావేశంలో ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాట్లాడబోతున్నారు. రాష్ట్రంలో నెలకొన్నటువంటి ప్రజా సమస్యలు, పార్టీ బలోపేతానికి సంబంధించి, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి సన్నద్ధత, తాజా రాజకీయ పరిణామాలు, అదేవిధంగా ఏదైతే సరి ప్రక్రియ తర్వాత ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు, దీనికి సంబంధించినటువంటి కీలక అంశాలపై కూడా వారితో చర్చించబోతున్నారు. ముఖ్యంగా పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరూ కూడా దిశానిర్దేశం చేయబోతూ ఉన్నారు. రాష్ట్రంలో తాజాగా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి మనం అంతా కూడా చూస్తున్నాం. దానికి సంబంధించి ఎప్పటికప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్పందిస్తూ ఉన్నారు. పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులను కూడా ప్రజల్లోకి పంపిస్తూ ఉన్నారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నటువంటి నేపథ్యంలో దానికి తగిన విధంగానే ప్రతి ఒక్క నియోజకవర్గంలో, ప్రతి ఒక్క గ్రామంలో కూడా పార్టీ జెండా ఎగరవేసే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ ఉంది. ఒక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి దీని మీద పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు. దానికి సంబంధించి ఈ రోజు పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులతో సమావేశమై వాళ్ళకి సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సమస్యలను తెలుసుకొని వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో చర్చించిన తర్వాత వీళ్ళందరికీ కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు. వచ్చే ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పెద్ద ఎత్తున ఎగరేసే విధంగా రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకువచ్చేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు ఏ విధంగా పనిచేయాలనే దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేయబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ నరేంద్ర.